కర్రసాముకి వెళ్తున్నట్టుంది. మేదాంష్ మేదాంష్ నందన్ ఏ గుడ్డు మమ్మీ కోసం వెయిటింగ్. దొరకలే. ఆ గాలిపటం దగ్గర, ఆ భోగి పళ్ళ దగ్గర, భోగి మంట దగ్గర వెలిగించండి. సంక్రాంతి సందళ్ళే వాడు ఎట్లా చూస్తున్నాడు చూడు కదా కూర్చొని. సరే ఎవరింటి దగ్గర వాళ్ళు పొద్దున్నే లేచి చూడండి ఎంత చక్కగా భోగి మంటలు వేసుకుంటున్నారు. ఇంకా కార్నర్లో కూడా సెట్ చేస్తున్నారు వాళ్ళు. మేము ఎవ్రీ ఇయర్ వేస్తాము. సో 3 years బ్యాక్ హరిణీపురంలో అని చేసాం కదా, మళ్ళీ ఇది మేధాంష్ ఫస్ట్ భోగిపళ్ళు కాబట్టి అంతా సెటప్ చేస్తున్నాము. ఇవన్నీ అప్పటివి తీసాము, అంటే మధ్యలో అంత గ్రాండ్యూర్గా కాకపోయినా చిన్న బొమ్మల కొలువు అయితే పెడుతూ వచ్చాము. అండ్ ఎస్, ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి డబ్బాలో. ఇవన్నీ మేఘనక్క ఇంటి నుంచి వచ్చిన బొమ్మలు, అన్ని కొత్త బొమ్మలు. సో ఇవన్నీ రేపు వాడతామన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ పాతవి తీసా, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ అంతా అట్లా పెట్టి ఉంచాను. సో ఇక్కడ అన్ని మినియేచర్ సామాన్లు సెటప్ ఉన్నాయి. ఇవన్నీ లాస్ట్ టైం వాడినే వాళ్ళ మళ్ళీ ప్యాక్ చేసి పెట్టడంతో ఎంతే నీట్గా ఉన్నాయి చూడండి ఎవ్రీథింగ్. నేను మళ్ళీ అయిపోయాక నీట్గా యాజ్ ఇట్ ఈస్ సెట్ చేసి పెట్టేస్తాను. ఇవి కూడా ఇప్పుడు నెక్స్ట్ అయిపోయాక జిప్ లాక్స్తో పెట్టేసి నీట్గా పెట్టేసి ఆ డబ్బాలో పెట్టేస్తే మంచిగా ఉంటుంది. గుడ్డు నాకు కొంచెం టైం ఇచ్చాడు, అక్కడ స్ట్రాలర్లో పడుకోబెట్టా. అయితే ఈ స్టెప్స్ది చాలామంది చాలాసార్లు అడిగారు. నేను ఎవ్రీ టైం ఇది నేను టెంట్ హౌస్ నుంచి తెప్పించుకుంటాను అనమాట. మన ఇంట్లో అయితే ఇలాంటి స్టాండ్ పెట్టుకోవాలంటే దానికి సపరేట్గా స్పేస్ వేస్ట్ అయిపోతుందని చెప్పి, అంటే డిటాచబుల్ ఏమైనా ఉంటే తెప్పించుకొని పెట్టుకోవచ్చు. బట్ నేనైతే డిటాచబుల్ తెప్పించుకుందాం అని కూడా ఎప్పుడు కూడా నేను ఇలా టెంట్ హౌస్ నుంచి తెప్పించేసుకుంటాను. అండ్ ఈసారి మా ఆయన ఏం థీమ్స్ చేస్తున్నారో నాకు కూడా చెప్పట్లేదు. సో కొంచెం మీ అందరికీ మేకింగ్ చూపిద్దాము అని చెప్పి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా సెటప్ ఓపెనింగ్ ఇలా అయింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా సెట్ చేస్తూ ఉన్నాం. ఇంకా గుడ్డు ఇప్పుడే లేచారు, హరిని కూడా లేచింది. గుడ్డు అన్నీ ఇప్పుడు అన్నీ సెట్ చేయాలి. అయితే ఈ ఊర్లో ఏమో కొండలు అవి చేశారు. శివ ఏం శివ అది అరకుల టనల్స్ నుంచి ఇప్పుడు ట్రైన్ వస్తుంది. ఇప్పుడు ట్రైన్ టన్నల్ నుంచి వస్తుందా? ఇదేంటిది? చిన్న చిన్న కొండలు. ఇది కొండ, ఇది స్విమ్మింగ్ పూలా బావా? బా శివ ప్లీజ్. ఇటుకతో కొడతా. ఇవి రియల్ ఇటుకలు చూపి. ఇవన్నీ హరిణీపురంలో వాడినప్పటి అనమాట, తీసాం తవ్వకాల నుంచి. దీస్ ఆర్ రియల్ ఇటుకలు ఫ్రమ్ అమెజాన్.
ఇవి నిజం కొబ్బరి చెట్లు కావు. ఇంకో కంచె ఇక్కడ ఉంది. భోగి మంటలు వస్తాయి, ఇప్పుడే పెడితే అంటుకుంటుంది. శివ, మరి ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇల్లు లేవు, ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి, కొనుక్కుంటా. శివ, ఈ వాటర్కి దూరంగా కట్టుకో ఇల్లులు. అవును, హైదరాబాద్ వస్తుంది. నానేంటి ఇక్కడ ఉన్నారమ్మా? నాన్నదే అది సెటప్ అట్లా చేయించా. వస్తుందంటే బస్ వస్తుంది. ఏదో అంటే ఇది ఎలా అన్నీ వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి ఆ షూ ఏంది, ఆ షూలో ఆ ఫోన్ ఏంది. ఒక ఫోటో కెమెరా స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది, ఇంట్రో లేదు ఏం లేదు, తింటూనే కూర్చున్నావు. హర్ష నిన్న హర్ష అంటే ఇంట్రో ఇంట్లోనే ఫస్ట్ ఒక ఇంట్రో చెప్తా. బాబాయ్ చూడండి శివ, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మొత్తం వీడియో ఫస్ట్ చెప్తాను. ఇవాళ మరి 13 వచ్చేసింది, పర్లేదా? అది ఇవన్నీ బాగుంది. ఇక్కడ నువ్వులు ఉన్నాయి, తిన్ని మాకన్నా కెమెరా స్టార్ట్ చేసేసి. ఓ వెల్కమ్ బ్యాక్ టు మనీ చెప్తుంది. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ పాటికి మీరు ఈ మేకింగ్ అదంతా కూడా చూసేస్తుంటారు, ఎందుకంటే ఈ బ్లాగ్ మా ఆయనే ఎడిట్ చేయాలి, ఆయనే కష్టపడాలి, ఎక్కువ ఫుటేజ్ ఇచ్చేస్తా. దాని తగ్గట్టు ఎట్లా ఎడిట్ చేసుకుంటారా అన్నది ఆయన ఇష్టం. ఇవి నేనే తయారు చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి. ఏంటి ఒక్క నిమిషం చెప్పండి మళ్ళీ. ఆ పాట వదిలే, ఇదంతా ఏం చేసావు? ఇదంతా కూడా ఇందులో ఏం చేసావు చెప్పండి. కాంట్రిబ్యూషన్ ఒక 20% ఉంటుంది. 20% నా కాంట్రిబ్యూషన్. ఇప్పుడు శివ 2 థర్మాకోల్ తెచ్చి దాన్ని గుచ్చి 2 గ్రీన్ కలర్ వతికిచ్చి ఈ కొండలు ఒకటి పెట్టేసి పక్కకి వెళ్ళిపోయాడండి. మిగతా అన్ని నేను సెట్ చేసా. ఆ ట్రాక్ కూడా ఒకటి శివనే సెట్ చేశాడు. మరి నువ్వు చేసిందే ఉంది. అన్ని ప్లేస్మెంట్స్ ప్రాపర్ గా నేను సెట్ చేసా. ఇంకో ఇక్కడ ఊర్లో ముసలోళ్ళు, ఊరు బయట ఫామ్ హౌస్ అని చెప్పి ముసలోళ్ళకే తెలుస్తుంది, నువ్వే పెట్టావు. వెరీ బ్యాడ్. ఇది అయిపోయాక చెప్తా. సో బొమ్మలన్నీ కూడా ఈసారి మాకు నీలి మేఘాలలో మేఘనక్క పంపించారనమాట. సో నా దగ్గర ఉన్న బొమ్మలు కొన్ని కింద వరకు చదివాను. మర్చిపోయాం ఏంటది, ఎన్ఎం ఫుడ్ స్టిక్కర్ వేసేసి ఉంటే అయిపోయేది. మేఘనక్క చేస్తుంది కొత్త పచ్చడి అంట. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.
సరదా జస్ట్ ఫర్ ఫన్ అగో మీ మనోరాలు క్లాస్మేట్ వీళ్ళందరూ కుళ్ళిపోతు మొక్కలు డిస్క్లైమర్ గా చెప్పా రేంజ్ వేసుకొని అస్సలు రావద్దు పళ్ళక్క చెప్పి ఇగో ఆంటీ పిలుస్తున్నాడు ఎవరి ఆంటీలందరూ అదే తగ్గించుకుంటే మంచిది. అంటే హరిని ఇప్పుడు 7 అంటే నేను ఇంకా పుట్టలే ఆంటీకి ముగ్గురు పిల్లలు కలిపి చిన్న పిల్ల అంకిల్ ఐ లవ్ యు అంకిల్ అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఆడిస్తారు వింటేనా అక్కడ ఇంకా ఆంటీ నా చెల్లి చెల్లి 4 years అయింది మరి తనకి 2 years మరి ఇక్కడ ఆంటీయా నేను 6 months కానీ నేను అందరికంటే అల్లరి పిల్లని నేను అందరి పాపకి గుడ్డు అచ్చరి పాప వాట్ ఇస్ యువర్ అశ్విని ఎనీ నిక్నేమ్ నీకు ఎంగు నీకు రిచర్డ్స్ అంకిల్ కంగ్రాట్యులేషన్స్ మొన్నే పెళ్ళైంది కదా మీకు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అవును లాస్ట్ ఇయర్ అయింది ఈ ఇయర్ లో కలుసుకున్నాం గట్టిగా అందులో రాయింది కాదది కొరికాలి కొరికి మళ్ళీ కవర్లో వీడు మనిషి మళ్ళీ కావాలనుకుంటే చూడండి బొమ్మలు అయ్యో పంపించినవన్నీ సెట్ చేసానా చూసుకో ఇద్దరిని కూర్చోబెట్టా అసలు నేను షాక్ అయ్యి మనం ఏం తీయలేదు కదా ఓన్లీ కొన్ని తీసానంతే అన్ని నువ్వు పంపించినవే ఒకసారి చూడండి ట్రైన్ ఉంది ట్రైన్ ఎక్కుతా పాప అమ్మ వద్దమ్మా అమ్మ మా ట్రైన్ ఇది పడేసి చాలా అలర్ట్ చేస్తున్నారు ఆయన పేరు వీణన్నట కవ్వు పక్కన లేదు లోపల వంట చేస్తుంది అంకుల్ అడిగారు నువ్వు ఇక్కడ ఎన్నో కాదు ఏ కాదు ఆ ఇంట్లో కవ్వు వస్తుంది వైట్
వద్దు. ఇగో అక్క ఎత్తుకుంటది నీకు అమ్మ. అన్ని తొందరగా విద్యరాణి మహిమల దేవని సుతుడు ఇటముత్యము వీడు విద్యరాణి మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోదా పాడరిని అంతనింత గొల్లి తాల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివచ్చ అంజలి అంజలి పాట ముగ్గురు అంజలిసే. ఆహా, ముగ్గురు అంజలిసే కరెక్టే. ఇచ్చోళ్ళు ముగ్గురు అంజలి. బంగారువి అందరూ ఒకసారి వేద్దాం. మీరేం నేను వీడియో తీసుకుంటా. అవునా? సరే ఏమండి నువ్వురా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అమ్మమ్మ గాయస్తో కొట్టమంటావు అమ్మా? అమ్మమ్మ వేస్తారు. రబ్బ నన్ను బేబీ బాగున్నా బేబీ చెప్పిందా? మేము మంచి ఫ్యామిలీ బాగా తినే ఫ్యామిలీ అమ్మ అవునా అమ్మ? పప్పునే తింటావా బాగా? మరి పక్కన ఉన్న ముద్దలు పెట్టండి కొంచెం. పక్కన ఉన్న లాస్ట్ శివ బాగా వేస్తారు. శివ శివ ఉంటుంది నేను వేయించుకొని అమ్మ లాస్ట్ టైం కొట్టాను నన్ను అయితే శివ ఉంటుంది బాగా వెళ్ళు. నువ్వు వెళ్ళు. అమ్మా మీరు మీరు కూడా రండి. ఇక్కడే రండి. మమ్మీని కూర్చోగా ఫోటో తీస్తా. ఇప్పుడు మీకు చాలా మందికి తెలియంది నేను చూపిస్తా మనకి ఇలాగా పెద్దవాళ్ళు ఆశీర్వదించినప్పుడు మనకి ఇలాగా దండం పెట్టుకోవాలి శివన నువ్వు కూడా అంటే వెళ్ళు వెయ్యి. కాయిన్స్ కావాలట. హైట్ మ్యాటర్ కాదు అంకుల్ కాయిన్స్ 5 రూపాయల కాయలు అయితే ఎక్కువ అయితే తక్కువ పడుతుంది. 5 రూపాయల కాయలు కదా ఫస్ట్ నేను ఏ చాలా కాయిన్స్ వచ్చినాయి. ఓకేనా? ఎంత పడిపోయిన తర్వాత ఎక్కువ. అందుకే 5 రూపాయల కాయలు ఏ ఐటి కావాలని నెక్స్ట్ జోడి తగిలి ఏడుస్తుంది హార్ట్. ఏయ్ వచ్చింది కాయిన్ వచ్చింది. కాయలు వచ్చింది, కాయలు అంటే వచ్చింది. పూట ఇంటికి పిలిచి ఏడిపిస్తున్నారేంటి ఎవరు చైల్డ్ మ్యారేజ్ కాదు ఆయన ఇంద్రా అంకుల్ అలాంటి ఇంట్లో ఉంది వాళ్ళ ఆంటీయా? వాళ్ళ వైఫ్ ఇంట్లో ఉంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అందరూ వేయండి కాయిన్స్ వేయండి. కాయిన్స్ వేసేయండి అన్నయ్య. కాయలు తీసేస్తారా? వాడు కూడా ఎంత ప్రేమ కాయిన్స్ వేయకుండా ఇంత గులాబీ రేకులు వేసాడు. మా మమ్మీ ఇంట్లో ఉంది ఒకటి అంకుల్ అన్నారు నేను జాగ్రత్త హలో సైలెంట్ గా ఉండండి కొంచెం. స్టోరేజ్ సో ఆల్రెడీ అర్నీపురం అయితే మీ అందరికి తెలిసిందే. లాస్ట్ 2 years బ్యాక్ చేసాం. ఇప్పుడు అర్నీపురంతో పాటు మేదాన్స్ కూడా వచ్చాడు కాబట్టి మేదాన్స్పురం కాకుండా మేదాన్స్ వనం అని సెట్ చేశాను. అయితే ఇగో అర్నీపురంలో లాస్ట్ టైం లాగానే భోగి మంటలు సెటప్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. కాకపోతే ఈసారి కొంచెం ఊర్లో బావి కూడా దొవ్వాము. ఆయన కూర్చొని ఉన్నాడు, అయిపోయింది. అయితే ఇక ఊర్లో చిన్న ఎంట్రన్స్ ఉంది కదా, రెండింటికి కనెక్టివిటీ పెట్టి కార్ కంటే స్కూటర్ పెద్దగా ఉంది ఏంటి ఇది అది యాడ్ ప్రమోషన్ కోసం కొత్తది. కొంచెం తిప్పుతున్నారు, కొత్త స్కూటర్ వస్తుంది మార్కెట్లో. అట్లా అంటే కౌస్ కూడా పెద్దగా ఉంటాయి. మా కోడి చూసారా? అది దేనికి అనుకున్నారు? ఏ లేదు, పందెం కోడి బాగా 3-4 ఏళ్ళ నుంచి మేపారు.
అది కోళ్లతో కాదు, డైరెక్ట్ గా దున్నపోతులతో ఫైటింగ్ వెళ్తుంది. అందుకే అది పైకి రెడీగా ఉంది. అంటే అందరికి తెలియాలి కదా, వెల్కమ్ అని చెప్తుంది అక్కడ నుంచి. ఇవ్వండి, దీని బల్బ్ చూసారా? మౌంటైన్ తారా లేదు, మామూలుదే. ఆ ఫీల్ తోని పైకి ఎక్కింది. ఉండురా. ఏంటి పతంగం మాంజనా? లేదు, మామూలుదే. మాంజా కోసుకుంటుందని తెలియదు. పొద్దున ఒకటి ఎగిరేసాం కానీ చెట్టుకు పట్టేసింది. ఈ అంకుల్ ఇంకా లేదు, దానికోసం వెళ్తే ఈయన కనపడ్డాడు, ఆ కళ్ళు తీసేసుకుని వచ్చేసాం. చలిగా ఉందని మంటగా, భోగి మంటనా? లేదు, అది రిసార్ట్ ప్లాన్ చేశారు, వుడెన్ హౌస్. దానికి ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కళ్ళు దానికి దగ్గరలో ఉంటది. మళ్ళీ వాటర్ బాడీస్ ఉన్నాయి మా దాంట్లో. నీకోండి కోళ్ళు ఇక్కడేదంటే ఇందులో ఫైటింగ్ చేస్తాయి. ఇక్కడంతా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అటు తీసుకెళ్ళి ఆడిస్తారు కోళ్ళు పందాలు. ట్రైనింగ్ ఇక్కడ. అవునండి, ఈ లోపు పాలు పొంగేసినాయి. ఎలా తీసుకొచ్చారు మీరు? చేశారా? లేదు, ఆర్డర్ ఇచ్చాను, అయ్యి వచ్చింది. దొరుకుతాయి ఇవి కూడా? ఎస్, అమెజాన్లో. కానీ చాలా వెయిట్ ఉంటుంది చూడండి. పడుతుంది. అబ్బా చాలా వెయిట్. అమ్మా అంకుల్ తీయండి అంకుల్. అది ఓకే. మరి ట్రైన్ ఇవ్వండి. బాబాయ్ టనల్ లోంచి వెళ్తుంది ట్రైన్. ఎస్. సో చూశారు కదా, ట్రైన్ కొంచెం సగం దూరం వెళ్తుంది, మిగతా ట్రాక్ వేయాలి. బడ్జెట్ అంతవరకే వచ్చింది ఈ సంవత్సరం. తర్వాత మీకు ఇగోండి ఈ సెటప్ చూసారా? 2 టేబుల్లో సరిపోయేంత పెద్ద ఆకు. జనరల్గా మనం చూస్తాం కదా భీమవరంలో రీల్స్, అల్లుడు గారు వచ్చారంటే గోదావరి స్టైల్లో ఫుడ్లు ఎట్లా పెడతారని. అందుకని ఆకు పెద్ద సైజు తెప్పించా. గాల్లో ఎగురుతుంది. ఎవరైనా పెయింట్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటాడు ఆయన. ఆయన అయితే రెడీగా ఉన్నాడు. ఇది ఆయన కోడి పన్నెల్లో ఓడిపోయిందట, కింద పడి కొట్టుకుంటున్నాడు ఆయన. హరిణీపురంకి మేదాంశ్ వనంకి టికెట్ ఎంత? ఏ ఊర్లో కన్నా ఒక టికెట్ తీసేసుకుంటే 2 ఊర్లు ఫ్రీ. ఓకే, ఆ టికెట్ ప్రైస్ ఎంత? అంటే పండగ కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అనేసి. పండగ కదా, లేదు మన దగ్గర రీజనబుల్. పైగా మై శివన్ 20 అని కొట్టేస్తే కూపన్ డిస్కౌంట్ కూడా వస్తుంది. 20% మీకు బిల్లు. 20% ఆఫ్ ఇస్తారు కదా అందరూ, మీకు 20%, 80% ఆఫ్. సంక్రాంతి స్పెషల్. చాలా మంచోళ్ళండి. అందుకే కొంచెం హరిణీపురం కొంచెం విలేజ్ స్టైల్ ఉంటుంది, ఇది కొంచెం టౌన్ లాగా ఉంటుంది. 2 పక్క పక్కన అట్లా పెట్టాం. కాకపోతే ఈ జంట చూసే వాళ్ళకి ఏమో పారిపోతున్నారు అనుకుంటారు. కాదు, కొత్త జంట. పెళ్ళైంది కదా, ఊరికి తీసుకొచ్చారు. వాళ్ళ ఊరు ఎట్లా చూపిద్దాన్ని. ఇప్పుడే వచ్చి దిగారు. ఇవ్వండి స్టేషన్. వాళ్ళ కారు ఇంకా రాలేదు, అంది వేలో ఉంది. పండగ కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయా. మా దగ్గర మీరు కొబ్బరి బొండం చూసారు కదా, కోడిగుడ్డు చూసారు కదా, కొబ్బరి గుడ్డు చూసారా? మా కోడికి బాగుండాలని చెప్పి కొబ్బరి నీళ్ళు బాగా దాపిస్తే అది గుడ్డు పెట్టింది. ఆ పెద్ద బయట గుడ్డులా ఉంది, కొడితేనే లోపల కొబ్బరి నీళ్ళు వచ్చింది. కొబ్బరి గుడ్డు అని జింగ్ జింగ్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. కదా, పిచ్చి పీక్స్. సో ఇది హరిణీపురం మేదాంశ్ వనం. వనం అంటే యాక్చువల్లీ ఫారెస్ట్ లాగా ఉండేది, రీసెంట్ గా కొంచెం సెట్ చేసి పెట్టాం. అక్కడ దాకా అంతే ఫారెస్ట్ లాగా ఉంచేసాం, ఇది కొంచెం ఎక్స్పాండ్ చేసాం. ఏది మన బ్రాండ్ అంబాసిడర్? ఎవరు మన బ్రాండ్ అంబాసిడర్? ఎన్ఎం బ్రాండ్ అంబాసిడర్ అక్కడ ఉన్నాడు. మరేంటి ఆయన స్కార్పియోలో వచ్చారు? ఆయన స్కార్పియోలో వచ్చారా? అంబాసిడర్ దొరకలేదు అంటే ప్రిపేర్ అవ్వలేదు, దొరికేశారు. దొరికిపోయా. నెక్స్ట్ టైం కళ్ళు దాగి ఆమ్లెట్ వేస్తారు కదా, పక్కన ఆమ్లెట్ దంచుకొని తింటారు. అది లేకుండా డైరెక్ట్ కోడి కళ్ళు దాపిచ్చాం. గుడ్డు కోడితే మొత్తం కళ్ళు గుడ్డు అనమాట. అయ్యే చెప్పాము ఇందాక మేఘనక్క నేను కలిసి. నాకు కాసేపు మైండ్ పని చేయట్లేదండి, ఎందుకంటే యాక్చువల్లీ నేను ఈ ఇయర్ ఇంత కాకుండా సింపుల్గా ఏదైనా పెట్టేసుకున్నాం. ఎందుకంటే గుడ్డు ఇంకా ప్రాపర్గా కూర్చొని వాడు ఎంజాయ్ చేయగలిగి వాడికి తెలుస్తుంది అని అంటే అప్పుడు బాగుంటుంది అని అనుకున్నాను. పాపం వాడు
పొద్దున్న వరకు కూడా బాగున్నాడు, సడన్ గా కొంచెం సిక్ అయ్యాడు బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ వేడి అనుకుంటా, నాకు తెలియదు. కొంచెం overheat సో రన్నింగ్ అనిపించేస్తుంది. నోస్ అట్లా ఓవర్ ఈట్ వల్ల అట్లా అనిపించింది. సో ఇవాళ అయితే నేను చాలా మినిమల్ గెస్ట్ తోటే చేసుకున్నాను, ఎందుకంటే లైక్ చెప్పాను కదా వాడు చిన్నోడు ఇంకా ఇప్పట్లో, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అట్లా కొంచెం ప్లాన్ చేద్దాం గ్రాండ్ గా, ఇంకేమైనా సెటప్ చేసి. సో ఈ సెటప్ అంతా కూడా మేమిద్దరం కలిసి ఒక 1 day ముందు సెటప్ చేసి ఇంత అసలు ఏమీ లేదు అనుకుంటేనే అప్పటికప్పుడు అనుకుని చేయాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ ప్లాంట్ గా చేస్తుంటే ఇంకొంచెం పెద్దగా చేసేవాళ్ళం. అవును. అండ్ ఎస్, నేను ఇందాక చెప్పినట్టు ఈ బొమ్మలన్నీ కూడా పాపం మేఘనాక నాకు ఎప్పటి నుంచో చెప్పి నేను తెప్పించాను, ఈసారి బొమ్మలని నేను పంపిస్తానని చెప్పి ఆల్మోస్ట్ అక్కే పంపించారు. నా దగ్గర లాస్ట్ ఇయర్వి కొన్ని ఆ కింద 1 lineవి నావన్నమాట, మిగతాన్ని ఆల్మోస్ట్ మేఘనాకనే పంపించింది. ఇవన్నీ ఇంకా శివ చేసుకున్నాడు కాబట్టి ఇలా జరిగింది మా ఇంట్లో భోగి హడావిడి అయితే. అగ్నిపురంలో ఈ చాలా సామాన్లు అట్లనే ఉన్నాయి, ఇక మేధాంశం వచ్చాక ఇవన్నీ కొత్త తవ్వకాల నుంచి తీసాం కదా, సో ఈ కైట్స్ ఇవన్నీ కొంచెం యాడ్ ఆన్స్ జరిగాయి అన్నమాట. సో చాలా మంచిగా జరిగింది. అండ్ మీరు సిద్ధు విష్ణు ఎందుకు రాలేదని అడుగుతారు, వాళ్ళు ఊర్లో లేరు ఈ మధ్య, వాళ్ళు మా ఇంట్లో ఫంక్షన్స్ అన్ని ఎగ్గొట్టేస్తున్నారు, ఊరికి వెళ్ళిపోతున్నారు. లేదు ఈ వ్లాగ్ విష్ణు చూసినా చూడకపోయినా ఈ మధ్య కావాలని కొన్ని ఫంక్షన్స్ స్కిప్ చేస్తున్నారు. అప్పుడే వస్తా అంటారు, సడన్ గా రావట్లేదు. సో వాళ్ళని అడగండి మరి ఏమైందో ఎందుకు రావట్లేదు అని చెప్పి. సో దట్స్ ద రీజన్ అన్నమాట. మళ్ళీ మీరు తర్వాత అడుగుతారని ముందు చెప్పేశాను. సో ఐ హోప్ మీ అందరికి భోగి పళ్ళు హడావిడి, సంక్రాంతి హడావిడి మీ అందరికి నచ్చినట్టు అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా మోర్ సెలబ్రేషన్స్, ఎందుకంటే అప్పుడు గుడ్డు నుంచి ఉంటాడు, కొంచెం పరిగెత్తుతాడు కూడా. ఇందుకే కూర్చోబెట్టి పోస్తే చాలు, పరిగెత్తేటప్పుడు పోయారు పళ్ళు. తర్వాత ఉంది శివకి. సో నెక్స్ట్ ఒక వ్లాగ్ వచ్చండి శివ మీద, ఒకటి రివెంజ్ ప్రాంక్ కాదు, ఒక వ్లాగ్ అయితే ప్లాన్ చేస్తున్నాను, అది త్వరలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. లాట్స్ ఆఫ్ లవ్. ఒకటి మర్చిపోయావు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రమ్ మై శివన్, హర్ని మేధాంశ్. సో హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. సో ఇప్పుడైతే సంక్రాంతి పండుగ రేపే కాబట్టి రేపు పెద్దగా ఏం సెలబ్రేట్ అంటే లైక్ ఇంట్లో వంటలు అవి ఉంటాయి, పిండి వంటలు అవి. నువ్వు పెద్దగా ఏం లేదంటే ఏదో ఉంటుంది. ఎల్లుండి అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట భోజనానికి. yes లెట్స్ గో.